శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. ఈ వీడియోలో మనం ఈ సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ముందుగా వారి యొక్క గ్రహస్థితి ఎలాగుందంటే 4వ స్థానంలో రాహు, 5వ స్థానంలో శని, 8వ స్థానంలో గురుడు, 9వ స్థానంలో శుక్రుడు, 10వ స్థానంలో కేతువు, బుధుడు మరియు రవి, అట్లనే 11వ స్థానంలో కుజుడు. వీరి గ్రహస్థితి ఇలా ఉండటం వలన ఈ నెల వీరికి అంతా పట్టిందే బంగారం అన్నట్టు చెప్పచ్చండి. ఎలాగంటే క్రమక్రమాభివృద్ధి ఉంటుందండి. అంటే కెరియర్లో కావచ్చు, లేదంటే దేనిలో అయినా కావచ్చు, స్టెప్ బై స్టెప్ వీళ్ళకి గ్రోత్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అట్లానే మనం ఎప్పటి నుంచో కోరుకున్నవి కూడా జరిగే స్కోప్ ఉండే ఛాన్స్ ఉంటుందండి. తర్వాత ఇన్ని జరగాలంటే ఏం కావాలండి? ముందు మనకి డబ్బులు కావాలి. అంటే ఆర్థికంగా కూడా మనకి బెనిఫిట్ అయ్యే మంత్ అండి ఒక రకంగా చెప్పాలంటే. తర్వాత అందరితో కలయిక, అంటే మన ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే రిలేటివ్స్తో కానీ అందరితో కూడా చక్కటి బాండింగ్ అనేది మనకి ఏర్పడే ఛాన్స్ ఉంటుందండి. కానీ తెలిసిందే కదా, అన్నీ బాగుంటే మనల్ని చూసి ఓర్చుకునే వాళ్ళు ఉంటారా? ఖచ్చితంగా దిష్టి అనేది తగులుతుందండి. సో దాన్ని పోగొట్టడానికి లైట్గా మనం రోజు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని స్తుతించిన, లేదంటే మన ఇంట్లో ఉన్న తులసి మొక్కకి నీళ్లు పోసిన, ఇలాంటివి చేయటం మూలన మనకి కొంచెం బెనిఫిట్ అనేది అయితే ఇంకొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుందండి. సో మనం ఓం శం శరణుభవ అని కుమారస్వామిని, అట్లానే ఓం హ్రీం అరిమర్కడమర్కడాయ స్వాహ అని ఆంజనేయ స్వామిని స్తుతిస్తే చాలా బాగుంటుందండి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ రాశి వారికి సెప్టెంబర్లో జెట్ స్పీడ్లోగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంటుందని చెప్పచ్చండి.